మాజీ మంత్రి విడదల రజనీని మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రజనీకి అంబటి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తన ఇంటిపై గంటలు తరబడి దాడి చేశారని, పోలీసులు పట్టించుకోలేదని, పైగా తమ పార్టీ నేతలపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఎమ్మెల్యేలు వీరంగం సృష్టిస్తుంటే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది పాపం తిరుపతిలో, తమ్మిరెడ్డి. ఆయన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ. ఆయన ఎప్పుడో పోస్టులు పెట్టాడంట. ఎవరి మీద? లోకేష్ మీద పెట్టాడో, చంద్రబాబు మీద పెట్టాడో, లేకపోతే ఈ పెమ్మస అనేది కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడని బాగా డబ్బులు ఉండి వచ్చాడు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాదు. ఒక మాటతో చంపేస్తానంటాడు. ఏం చంపుతాడు ఏమో మరి. అమెరికా నుంచి వచ్చాడు, మళ్ళీ అమెరికా పోతాడు. ఏమైంది? ఆయన సొమ్ము ఇక్కడ కదా వచ్చేది, మళ్ళీ కింద మీద పడేది. బాగా క్యాష్ పార్టీ. చంద్రబాబు కన్నా ఎక్కువ డబ్బులు ఉన్న మనిషి ఆయన. బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన మీద పోస్టింగ్లు పెట్టాడంట. ఆయన మొన్న ఏం చేశారంటే 31వ తారీఖు సుమారు 8:30 రాత్రిపూట తమ్మిరెడ్డి అనేది మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారు. మఫ్టీలో ఉన్న పోలీసులు అర్థం కాదు. ఎవరు ఎత్తుకుపోయారు? దొండగులు ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయారు అర్థం కాక కింద మీద పడ్డారు. ఎవరో చెప్పారు రాత్రి 11 వాళ్ళ కొడుకుకి వాళ్ళకి, అయ్యా మీ నాన్న మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారని. మఫ్టీలో ఉన్న పోలీసులో లేకపోతే దుండగులు లేకపోతే ఇంకెవరో అర్థం కాక ఒక కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 2వ తారీఖు నిన్న హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది నోటీస్ వెళ్ళింది. నోటీస్ అంతా ఎలక్ట్ అయ్యారు పోలీసులు. ఎలక్ట్ అయ్యి నిన్న సాయంత్రం లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తేల్చారు. తిరుపతిలో ఎత్తుకొచ్చి మఫ్టీలో సుమా డ్రెస్ వేసుకుని రాలా పోలీసులు మఫ్టీలో తీసుకొచ్చి చితగొట్టి హెబియస్ కార్పస్ పిటిషన్